ఈరోజు స్తుతి ఆరాధన. క్రీస్తు పూర్వము నుండి క్రీస్తు శకము వరకు క్రీస్తుతోనే ప్రారంభమై క్రీస్తుతోనే కొనసాగుతున్న మా దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు. ఆదియును అంతమునై ఉన్న దేవా మీకు స్తోత్రములు. అల్ఫా ఓమేగా అయి ఉన్న దేవా స్తోత్రములు. మొదటివాడును కడపటివాడునై ఉన్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. ఆయనొక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరమును. ఆయన తన జ్ఞానము చేత ఆకాశమును కలుగు చేసెను, ఆయన కృప నిరంతరమును. ఆయన తన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరమును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరమును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరమును. రాత్రి నేలుటకు చంద్రుని నక్షత్రములను చేసిన, ఆయన కృప నిరంతరమును. ఐగుప్తు దేశపు తొలిసూళ్ళను హతము చేసిన, ఆయన కృప నిరంతరమును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును రప్పించిన, ఆయన కృప నిరంతరమును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించిన, ఆయన కృప నిరంతరమును. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన, ఆయన కృప నిరంతరమును. తన ప్రజలైన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోచేయించిన, ఆయన కృప నిరంతరమును. ఫరోని అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసిన, ఆయన కృప నిరంతరమును. అరణ్య మార్గమున తన ప్రజలను తోడుకొని వచ్చిన, ఆయన కృప నిరంతరమును. గొప్ప రాజులను హతము చేసిన, ఆయన కృప నిరంతరమును. ప్రసిద్ధి నొందిన రాజులను హతము చేసిన, ఆయన కృప నిరంతరమును. అమోరీల రాజైన సీహోనును హతము చేసిన, ఆయన కృప నిరంతరమును. బాషాను రాజైన ఓగును హతము చేసిన, ఆయన కృప నిరంతరమును. వారి దేశమును మనకు స్వాస్థ్యముగా ఇచ్చిన, ఆయన కృప నిరంతరమును. తన సేవకుడైన ఇశ్రాయేలుకి దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చిన, ఆయన కృప నిరంతరమును. మనము దీన దశల్లోనున్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన కృప నిరంతరమును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించిన, ఆయన కృప నిరంతరమును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరమును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము. నా అంతరంగమునన్న సమస్తమా ఆయన చేసిన మేలులను మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు